లెవెల్ షాట్. ముందే చెప్తున్నా, వీడియో ఎండింగ్లో అందరు వేసే కామన్ మిస్టేక్ గురించి చెప్పబోతున్నా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ టు ద డే 8 ఆఫ్ లెర్నింగ్ కెమెరా వర్క్ విత్ మీ. అసలు ఈ ఐ లెవెల్ షాట్ అనేది ఏంటంటే, మన కెమెరాని కనుక ఎగ్జాక్ట్ క్యారెక్టర్ ఐ లెవెల్లో ప్లేస్ చేస్తే దాన్ని ఐ లెవెల్ షాట్ అని అంటారు. దీన్ని మనం 2 భాగాలుగా విభజిద్దాం. నెంబర్ 1, థ్రిల్లర్ మూవీలో ఐ లెవెల్ షాట్స్ ఎందుకు యూస్ చేస్తామంటే, 2 క్యారెక్టర్స్ అనేవి ఈక్వల్లీ పవర్ఫుల్ అని చూపెట్టడానికి, అంతేకాకుండా ఓ క్యారెక్టర్ ఏదో విషయాన్ని చూస్తుంది అని చూపెట్టడానికి, అంతేకాకుండా మూవీలో మన మెయిన్ క్యారెక్టర్ అనేది ఎమోషనల్గా ఆడియన్స్ ఈజీ కనెక్ట్ అవ్వడానికి, ఫోర్త్ వాల్ని బ్రేక్ చేయడానికి ఈ ఐ లెవెల్ షాట్ అనేది యూస్ చేస్తారు. నెంబర్ 2 వచ్చేసరికి లవ్ స్టోరీస్లో ఈ ఐ లెవెల్ షాట్ ఎందుకు యూస్ చేస్తామంటే, ఇద్దరి మధ్యలో బాండ్ అనేది చాలా బాగుంది, ఆర్ కెమిస్ట్రీ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుందని చూపెట్టడానికి రొమాంటిక్ సీన్స్లో ఈ ఐ లెవెల్ షాట్స్ని యూస్ చేస్తారు. నౌ కమ్స్ ద కామన్ మిస్టేక్ డన్ బై ఎవ్రీబడి. చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే, ఐ లెవెల్ షాట్ని ఎగ్జాక్ట్ ఐ లెవెల్లో పెట్టకుండా కెమెరాని కొంచెం హైగా కానీ లోగానే పెడతారు. అలా పెట్టకుండా కరెక్ట్ సీన్లో ఐ లెవెల్ షాట్స్ని వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా వచ్చిన లక్కీ భాస్కర్ మూవీలో చూస్తే కరెక్ట్ సీన్లో హీరోకి ఐ లెవెల్ షాట్ పెట్టి ఫోర్త్ వాల్ని బ్రేక్ చేశారు. దానివల్లనే మనం అందరం ఈజీగా హీరో క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యాం. ఇలా కరెక్ట్ సీన్లో ఐ లెవెల్ షాట్ని యూజ్ చేస్తే ఆడియన్స్ని ఈజీ కనెక్ట్ చేసుకోవచ్చు.